కోసం అవన్నీ కూడా ఇష్టరాజ్యంగా చేశారు. విచ్చలవిడిగా గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ సందులోకి వెళ్ళినా గంజాయిని ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ గంజాయి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఒక ఆడబిడ్డని, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఇంటి ముందు ఆడబిడ్డని భర్త ముందే అఘాయిత్యం చేస్తే దిక్కు లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఇవాళ ఆడపిల్ల వైపు చూడాలంటే భయపడే విధంగా ఇవాళ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంది. తీవ్రంగా ఇమ్మీడియట్గా వాళ్ళని ఎంతటి వాళ్ళైనా లెక్క చేయకుండా తీసుకొచ్చి లోపల వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తామంటే తప్పుదారి పట్టించడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో 78 సంవత్సరాల ఆడబిడ్డని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసిన ఆవిడ తీసుకెళ్లి అరెస్టు చేశారే. మీరు ఇష్టారాజ్యంగా మీరు దాడులు చేసి మరి చూసాం. గతంలో తోట చంద్రయ్యని ఒక బీసీ సోదరుణ్ణి నడి రోడ్డు మీద పేక్కోసి చంపేసింది వైఎస్ఆర్ పార్టీ కదా. నడి రోడ్డు మీద మరి అనేక మంది బీసీ సోదరులు అతి దారుణంగా హత్యలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కదా. ఏదైతే మాచర్లలో నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే, బోండామమ్మ గారు, ముద్దాయంకర్ గారు వెళ్తే వాళ్ళ కారును పగలగొట్టి దాడి చేసడానికి ప్రయత్నించిన వ్యక్తికి మీరు మున్సిపల్ చైర్మన్ ఇస్తే అదే ప్రజాస్వామ్యం. ఇదే నా దుర్మార్గం. మీరు చేసింది దుర్మార్గం. ఇంకా పైగా వచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద లేదా ప్రభుత్వం మీద మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ మేము గతంలో మీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకున్నారు, మీ నాయకులు వసూలు చేసుకున్నారు. గల్లీకో వసూలు రాజా ఉండేవాళ్ళు. మరి అట్లాంటిది ఇవాళ మేము పారదర్శకంగా ఉంటే లేనిపోని ఆరోపణలు చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ ఇసుక కానీ మద్యంలో కానీ చాలా పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుని ఎక్కడైనా తప్పు జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అందుకనే సిట్ వేసాం. సిట్ నివేదిక వస్తుంది. ఒక్కొక్కరిని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తప్పించుకోలేరు. ఇవాళ సిగ్గు లేకుండా పేద ప్రజల బియ్యాన్ని కొట్టేసి ఇక నిత్యం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటి వరకేమో ముసుగుదాన్ని ఎక్కడో దాక్కున్నారు, పారిపోయారు. పోలీసులు వస్తే అడ్రస్ లేకుండా పారిపోయారు. ముఖ్యమంత్రి గారు ఆడవాళ్ళని ఏం చేయొద్దన్నారు, కానీ చేయమని చెప్పి నాయకులు అంటున్నారని చెప్పి మాట్లాడారు. ఇవాళ మళ్ళీ సిగ్గులు ఎక్కడో వచ్చి మాట్లాడుతాం. ఆ స్క్రిప్ట్ ఏదో రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాం కాదు. మీరు చేసినటువంటి ప్రతి కుంభకోణం బయటకు వస్తుంది. పేదలకు చెందినటువంటి